హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను వినిపించబోయే కథ ఒక 90s లవ్ స్టోరీ. ఈ కథకు 90s కిడ్స్ అందరూ కనెక్ట్ అవుతారని అనుకుంటున్నానండి. ఇది కొంచెం పెద్ద కథ కావడం వల్ల 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇక కథ మొదలు పెడుతున్నానండి. కావేరి ఒకరోజు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ తన పనులను చేసుకుంటూ ఉంటుంది. పిల్లలను స్కూల్కి, భర్తను ఆఫీస్కి పంపించడానికి లంచ్ బాక్స్లు తయారు చేసే హడావిడిలా ఉంటుంది. 9 గంటలు అయ్యేసరికి ఎవరికి వారు ఇంటి నుంచి బయటపడతారు. తరువాత కావేరి ఇల్లు మొత్తం నీట్గా సర్దుకుని కొంచెం సేపు రిలాక్స్ అవుదామని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంటుంది. టీవీ చూస్తున్నప్పుడు ఆమె ఒక సినిమాలోని ప్రేమ సన్నివేశం చూసి తన గతంలోకి వెళ్ళిపోతుంది. అవి తను 9th క్లాస్ చదువుతుండే రోజులు. అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. అంటే అది 2005 సంవత్సరం అన్నమాట. అప్పటికి ఆమెకు 14 సంవత్సరాలు. తను చాలా అందంగా, ముద్దుగా ఉండేది. ఎప్పుడు చదువులో ముందు ఉండేది. సమాజం అంటే ఏమిటి, మనుషుల తీరు ఎలా ఉంటుంది అని బొత్తిగా తెలియని వయసు ఆమెది. తన పనేదో ఆమె చూసుకునేది తప్ప ఎవరిని పెద్దగా పట్టించుకునేది కాదు. లేవడం, రెడీ అవ్వడం, పుస్తకాలు తీసుకుని బడికి వెళ్ళి రావడం, అమ్మ పెట్టింది తినడం, తన చెల్లితో కాలక్షేపం చేయడం, ఇవే తన పనులు. ఒకరోజు స్కూల్లో ఇంటర్వెల్ సమయంలో కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా తన జూనియర్ ఒక అబ్బాయి సడన్గా వచ్చి ఆమె చేతిలో ఒక మడత పెట్టిన కాగితాన్ని పెట్టి ఇంటికి వెళ్ళాక ఎవ్వరూ లేని సమయం చూసుకొని చదువుకోమని చెప్తాడు. అది ఆమె బుక్లో పెట్టి బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. తరువాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోతుంది. తను ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ ఆమె ఆ కాగితం సంగతి మాత్రం మర్చిపోయింది. మరుసటి రోజు ఆమె తన సైకిల్ మీద స్కూల్కి వెళుతూ ఉండగా ఒక అబ్బాయి తను వెళ్ళే దారిలో ఒక షాప్ బయట నిలబడి తనని చూసి నవ్వడం గమనిస్తుంది. సర్లే మామూలుగా నవ్వి ఉంటాడని పెద్దగా పట్టించుకోకుండా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులు అయిపోతాయి. ఆమె ఆ కాగితం సంగతి పూర్తిగా మర్చిపోయింది. ఒకరోజు మళ్ళీ తన జూనియర్ అయిన అబ్బాయి వచ్చి లెటర్ చదవలేదా అని అడుగుతాడు. దానికామె అది లెటరా, తను చదవలేదని, తనకు అసలు ఆ విషయమే గుర్తులేదని చెప్పింది. ఈరోజు ఖచ్చితంగా చదువుతానని చెప్పి అసలు అందులో ఏముందని అడిగింది. చదివితే నీకే అర్థమవుతుందని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆమె స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళి ఎవరూ తన పక్కన లేరని నిర్ధారించుకుని ఆ కాగితాన్ని తెరిచి చదివింది. అందులో ఇలా ఉంది: డియర్ కావేరి, నా పేరు వెంకట్. ఈ కాగితం ఇచ్చిన అబ్బాయికి భావని. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నిన్ను నేను చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. అన్నీ లెటర్లో రాయడం వీలు కాదు. నీతో చాలా మాట్లాడాలని ఉంది. ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చెయ్యమని చెప్పి తన సెల్ నెంబర్ ఇచ్చి తప్పక చెయ్యమని చెప్పాడు. ముందు ఆ అమ్మాయికి చాలా భయం వేసింది. ఇవన్నీ ఇంట్లో తెలిస్తే చంపేస్తారని, తన పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అని కావేరికి తెలుసు. అందుకే అతడికి కాల్ చెయ్యలేదు. తర్వాతి రోజు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ లెటర్ రాసిన అబ్బాయి షాప్ దగ్గర నిలబడి ఆమెను చూసి నవ్వాడు. అప్పుడు అర్థమైంది అంతకు ముందు కూడా తనని చూసి ఆ అబ్బాయి ఎందుకు నవ్వుతున్నాడని. ఆమె నవ్వలేదు. సీరియస్గా మొహం పెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాతి రోజు ఆ జూనియర్ అబ్బాయి తన దగ్గరికి వచ్చి తప్పకుండా తన బావ నెంబర్కు సాయంత్రం కాల్ చెయ్యమని, కొద్ది రోజులలో వెంకట్ దుబాయ్ వెళ్ళిపోతున్నాడని, ఆలోపు కావేరితో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు. కావేరికి ఇక తప్పలేదు. అసలు విషయం తెలుసుకుందామని సాయంత్రం ఇంట్లో వాళ్ళు చూడకుండా నోకియా అంటే చిన్న ఫోన్ తీసుకొని డాబా మీదకు వెళ్ళి అతడికి కాల్ చేసింది. అలా చేస్తున్నప్పుడు చేతులు వణకడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరిగింది. అయినా అతడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో, లిఫ్ట్ చేస్తే ఏం చెప్తాడో అని అనుకుంటూ కాల్ చేసింది.
వెంకట్ ఫస్ట్ రింగ్‌కే కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నాడు. ఆమె గుండె వేగం పెరిగింది. గొంతు తడారిపోయింది. మెల్లగా హలో అంది. అతడి గొంతు తనకు అదే మొదటిసారి వినడం. వెంకట్ తన కాల్ కోసం అతడు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. కావేరి ఏమీ మాట్లాడలేదు. ఆమె మేడపైకి ఎవరూ రావడం లేదు కదా అని చూసుకుంటూ జాగ్రత్తగా అతడు చెప్పేది వింటుంది. వెంకట్ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కావేరిని చూస్తున్నానని, చూస్తూ చూస్తూ తన పైన ఇష్టం, ప్రేమ మొదలయ్యాయని చెప్పాడు. ఆమె గుడికి ఏ రోజు ఏ టైంకి వస్తుందో తెలుసుకుని తను కూడా అదే టైంకి వచ్చి తనను చూస్తూ ఉండేవాడినని చెప్పాడు. వెంకట్ మరదలి గొబ్బిళ్ళ పేరంటానికి, ఆమె ఫంక్షన్కి కావేరి అందంగా బుట్టబొమ్మలా ముస్తాబై వచ్చినప్పుడు తనని చూసి చాలా మురిసిపోయేవాడినని, తన రూపాన్ని అతడి మనసులో ఎలా ముద్ర వేసుకున్నాడో చెప్పాడు. ఊరిలో గుడిలో జరిగే కొన్ని పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు ఆమె రావడం చూసి అతడు కూడా వచ్చేవాడినని, తనను చూడడానికే ప్రత్యేకించి వచ్చేవాడినని చెప్పాడు. వెంకట్‌కి కావేరి అంటే ప్రాణమని, తన తల్లిదండ్రుల తరువాత అంతగా ఇష్టపడింది ఆమెనేనని చెప్పాడు. ఇవన్నీ వింటున్న కావేరికి ఇదంతా ఎప్పుడు జరిగిందా? తను ఎప్పుడు వెంకట్‌ని గమనించలేదని ఆలోచిస్తూ ఉంటుంది. వెంకట్ కావేరితో తన చదువు పూర్తి అయిన తరువాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని చెప్పాడు. తను కొద్ది రోజులలో డబ్బులు సంపాదించడానికి దుబాయ్‌కి వెళ్ళి 4, 5 సంవత్సరాలకు వస్తానని, ఆలోపు తన అన్నయ్య పెళ్లి అయిపోతుంది. కావేరి కూడా డిగ్రీ కంప్లీట్ అయ్యాక సంతోషంగా పెళ్లి చేసుకుని జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కంటున్నానని చెప్పాడు. కావేరి వెంకట్ చెప్పిందంతా విని తనను ప్రేమించేవాళ్ళు, తన కోసం ఎదురు చూసేవాళ్ళు ఒకరు ఉన్నారని, ప్రాణం పోయినా వెంకట్ను వదులుకోకూడదని అనుకుంది. కానీ వెంకట్‌కి మాత్రం సరే అని తను ఆలోచించుకుని చెప్తానని చెప్పింది కానీ అతడంటే ఇష్టమని చెప్పలేదు. చెప్పకుండానే కాల్ కట్ చేసింది. జాగ్రత్తగా మేడ దిగి ఇంట్లోకి వెళ్ళి వెంకట్ నెంబర్ ఫోన్లో నుంచి డిలీట్ చేసేసి ఫోన్ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేసింది. తరువాత ఆమె రోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తను ఆమెకు కనిపించేలా నిలబడేవాడు. అది పల్లెటూరు కావడం వలన వారిద్దరికీ కలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి అస్సలు కుదిరేది కాదు. ఇద్దరూ దూరం నుంచి చూసుకునేవారు. కావేరి కుదిరినప్పుడల్లా అతడికి కాల్ చేసి మాట్లాడుతూ ఉండేది. అతడు వేరే దేశానికి వెళ్ళడానికి వీసా ఇంకా రాలేదని, అది రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పేవాడు. తను వేరే దేశానికి వెళ్ళిపోతే ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడానికి ఉండదని చాలా బాధపడేవారు. ఎందుకంటే వీడియో కాల్స్ చేసుకోవడానికి అప్పటికి స్మార్ట్ ఫోన్స్ లేవు. కావేరి అతడి ధ్యాసలో పడి చదువును నిర్లక్ష్యం చేసిందో ఏమో తెలియదు కానీ ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ వచ్చే ఆమె థర్డ్ ర్యాంకుకు పడిపోయింది. ఎంత కాన్సంట్రేషన్తో చదవాలన్నా ఆమెకు ధ్యాస వచ్చేది కాదు. అందువల్ల 10th క్లాస్లో మార్కులు కూడా కొంచెం తగ్గాయి. 10వ తరగతి అయిన తరువాత కావేరి వాళ్ళ అమ్మమ్మకు ఆరోగ్యం పాడైందని తన పక్క ఊరికి వెళుతుంది. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మమ్మగారి ఫోన్ నుంచి కూడా వెంకట్‌కు కాల్ చేసేది. తనను చూడటానికి అక్కడికి వెంకట్ వచ్చేవాడు. కానీ మాట్లాడకుండా దూరం నుంచి చూసి వెళ్ళిపోయేవాడు. ఇంతలో కావేరి వాళ్ళమ్మ తనకు పాలిటెక్నిక్ కోచింగ్‌లో జాయిన్ చేశారు. ఒక నెల రోజులు ఉంటుందా కోచింగ్. కావేరి రోజు ఆటోలో పక్క టౌన్లో ఉన్న కోచింగ్ క్లాస్‌కు వెళ్ళి వస్తూ ఉండేది. మధ్యలో అప్పుడప్పుడు వెంకట్ కనిపించేవాడు. అప్పటికి వారిద్దరికీ 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నా డైరెక్ట్‌గా మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడుకోవడానికి వీలు పడలేదు. కావేరి పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసింది. ఆమెకు పక్క టౌన్లో కాలేజీలో సీట్ కూడా వచ్చింది. కానీ ప్రతిరోజు కాలేజీకి ఆటోలో వెళ్ళవలసి రావడం, పైగా ఇంకెవ్వరూ తోడు లేకపోవడం వల్ల ఆమెను వాళ్ళమ్మ ఇంటర్ కాలేజ్‌లో జాయిన్ చేశారు.
ఆమె రోజు కాలేజీ వ్యాన్‌లో వెళుతూ వస్తూ ఉండేది. ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు ఆమె పుట్టినరోజు వస్తుంది. వెంకట్ ఆమెకు కాల్ చేసి విషెస్ చెప్పి ఆమెను బయటికి రమ్మని, అతడు కాలేజీ దగ్గరకు వస్తానని చెప్పాడు. ముందు ఆమె భయపడింది. ఎలా అని ఆలోచించింది. అయినా వెంకట్‌ని ఇప్పటివరకు తను దగ్గర నుంచి ఒక్కసారి కూడా చూడలేదు. మళ్ళీ తను దుబాయ్‌కి వెళ్ళిపోతే ఎలాగో చూడడం కుదరదని ఆలోచించి బయటకు వెళదామని అనుకుంటుంది. కాలేజీ నుంచి లంచ్ అవర్ తర్వాత పర్మిషన్ తీసుకుని బయటకు వెళుతుంది. అతడు కాలేజీకి కొంచెం దూరంలో ఉన్న ఒక గుడి దగ్గర ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన కోసం పర్మిషన్ తీసుకుని వచ్చిన ఆమెను చూసి అతడు చాలా చాలా ఆనందిస్తాడు. ఆ రోజు ఆమె పుట్టినరోజు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఒక బ్రేస్లెట్ను, ఒక చాక్లెట్ను బహుమతిగా ఇచ్చాడు. ఇద్దరూ మొదటిసారి ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నారు. ఆ ఫీలింగ్ వాళ్ళిద్దరికీ చాలా కొత్తగా ఉంటుంది. ఏమీ తోచనట్టుగా, చాలా కంగారుగా ఉంటుంది. కావేరి అతడిని చూస్తూ మాట్లాడటానికి చాలా సిగ్గుపడుతుంది. కానీ అతడి చనువు ఆమెలో సిగ్గును దూరం చేస్తుంది. అతడు ఆమెకు దగ్గరకు తీసుకుంటాడు. మొదటిసారి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు. ఆమెకు అతడి స్పర్శ తగలగానే ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అతడు ఆమెను కౌగిలించుకుంటాడు. ఇక ఆమె అతడిని ముందుకు వెళ్ళనివ్వలేదు. తొందర పడవద్దని సున్నితంగానే అతడిని నియంత్రించింది. కొంచెంసేపు మాట్లాడుకున్న తరువాత ఆమె కాలేజీకి వెళ్ళిపోయింది. అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమె కాలేజీకి వెళ్ళిన తరువాత కూడా అతడి ఆలోచనల్లో పడి అతడిచ్చిన బహుమతిని చూసుకుంటూ ప్రపంచాన్ని మరచిపోయి నవ్వుకుంటూ ఉంటుంది. లెసన్ చెప్తూ ఆమె నవ్వుకోవడం చూసిన లెక్చరర్ ఈ లోకంలోకి రమ్మని కేకలు వేస్తారు. ఆమె లెక్చరర్ మందలింపుకి మిగతా స్టూడెంట్స్ అందరూ తననే చూడటం చూసి సిగ్గుపడిపోతుంది. ఇలా 5-6 నెలలు గడుస్తాయి. ఈలోపు అతడికి దుబాయ్‌కి వెళ్ళడానికి వీసా వచ్చిందని, అతడు తొందరలోనే వెళ్ళిపోవాలని చెప్పాడు. తను దూరంగా వెళ్ళిపోతాడు కనుక తనను చివరిగా వచ్చి ఒక్కసారి కలవమని కోరతాడు. ఆమె వెళుతుంది అతడిని కలవడానికి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చాలా ఏడుస్తారు. తాను కావేరిని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నానని, కావేరిని జాగ్రత్తగా ఉండమని, వెళ్ళగానే తన స్నేహితుడి ద్వారా తన దుబాయ్ ఫోన్ నెంబర్ పంపిస్తానని, తనకు కుదిరినప్పుడల్లా మిస్డ్ కాల్ ఇస్తే తానే చేస్తానని చెప్పి చాలా బాధపడుతూ ఆమెకు వీడ్కోలు చెప్తాడు. ఆమె అతడిది ఒక ఫోటో ఇమ్మని అడుగుతుంది. అప్పటికి సెల్ ఫోన్స్లో ఫోటోలు పెట్టుకునే టెక్నాలజీ లేదు కాబట్టి అతడిది నార్మల్ ఫోటో ఒకటి ఇస్తాడు. అతడి జ్ఞాపకంగా తను ఆ ఫోటోనే చూసుకుంటూ ఉంటుంది. 2 రోజుల తరువాత వెంకట్ దుబాయ్‌కి వెళ్ళిపోతాడు. వారిద్దరూ చివరిగా కలుసుకున్నప్పుడు తమ ఊరివారు ఎవరో చూసి కావేరి వాళ్ళ ఇంట్లో విషయం చెబుతారు. వెంకట్ దుబాయ్‌కి వెళ్ళిపోయిన 4 రోజుల తరువాత కావేరి తల్లి ఆమెను పిలిచి కాలేజీ దగ్గరకు ఆమెను కలవడానికి ఎవరైనా వచ్చారా అని అడిగింది. అలా ఎవ్వరూ రాలేదని, అయినా తనని కలవడానికి ఎందుకు వస్తారని చెప్పి బుకాయిస్తుంది. తన తల్లికి ఎవరో విషయం చేరవేశారని ఆమెకు తెలియదు. వెంకట్ దుబాయ్ వెళ్ళిపోయాడు కాబట్టి ఒకవేళ ఇంట్లో తెలిసినా ఏం ప్రాబ్లం రాదని కావేరి అనుకుంటుంది. ఆమె తల్లికి విషయమంతా తన చిన్నాన్న ద్వారా తెలుసని కావేరికి తెలియదు పాపం. మిగిలిన కథను సెకండ్ పార్ట్లో విందామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.